నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు అంటే ఏమనుకోతున్నా, తీసిన ద్రాక్ష రసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయములంతటి మండపములలో దాన్ని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజ్య మార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయండి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన మరి తండ్రి నా ప్రభు ఈ దినం ప్రత్యేకించి దీంట్లో ప్రార్థన గౌరవమైన ఏకీభవించినటువంటి మమ్మల్ని అందరినీ దీవించండి. అందుకంటే స్థలము ఈ సేవకులను ఇక్కడికి నడిపించిన తండ్రి స్తోత్రం ప్రభా. ఆ మినిస్ట్రీని బట్టి మీకు స్తోత్రాలు, కరుణాపీఠం మినిస్ట్రీని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. స్థలముని దీవించి ఆశ్రయించండి, ఇంకా నువ్వు బలంగా వాడుకొని ప్రభా. మరి ఆ మినిస్ట్రీలో అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని దీవించండి. గూగుల్లో ఉన్న సంఘంని బట్టి మీకు స్తోత్రం దేవ. మరి సంఘంలో సభ్యులను అక్కడ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని పేరు వస్తుంది దీవించి ఆశ్రయించండి. మినిస్ట్రీలో పాల్గొనే ప్రతి బిడ్డను దీవించండి. నేను మరి చిన్న బిడ్డలు అందరినీ దీవించి ఆశ్రయించండి. మరి టీచర్గా పనిచేస్తున్నటువంటి మేరీ అనే టీచర్ని కూడా దీవించి ఆశ్రయించండి. అనేక మంది నాయన సంఘంలో పాల్గొని మీ సేవకు ఎవరెవరి ఇంటికి పోవాలనో తండ్రి ఆమె నడిపించండి. ఆమె అనుకుని చేసుకుని తిరిగి క్షేమంగా నడిపించండి కదా. ఇంటికి వచ్చి ప్రార్థన నడిపించిన సహాయం చేయండి. ఇంకా ఆరోగ్యంలో బలం శిక్షణ ఇచ్చి బాగా బలంగా వాడుకున్నాను. నామము మనం కనపరిచి ఆయన నామాన్ని వ్యక్తిపడినప్పుడు అనేక ఆశీర్వాదాలు దేవుడు మనం చూస్తారు. ముఖ్యంగా సంఘాలలో క్రమశిక్షణ ముఖ్యంగా ఉండాలి. మనుషులు చెప్పే మాయోపాయంలో వెళ్ళిపోవద్దు. మనుషుల యొక్క కట్టడలు, మనుషుల యొక్క పద్ధతులు ఆచరించకుండా మిషనరీస్ ముఖ్యంగా మరి ఆత్మతో శక్తితో నింపబడి మిషనరీస్ మన సంఘాల్లో కొన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తున్నారు. దైవికమైన విధానంలో వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి. పితరులు వేసిన పునాది రాతిని తీసేయద్దండి అని రాయబడింది. మనం పితరులు వేసిన పునాది రాతిని తీసివేసి మన ఇష్టానుసారంగా కట్టినామంటే దేవుడు ఒప్పుకోడు. దేవుని మందిరం దేవుడి యొక్క ఇష్టమైన మందిరం, అది పవిత్రమైన మందిరం. దాన్ని మనం పాడు చేయకూడదు. ఎవరికి పడితే వాళ్లకు ఆ యొక్క మందిరాలను ఉపయోగించడానికి కూడా చేయకూడదు. దేవుడు ఖచ్చితంగా అడుగుతారు. ఎవరైతే మందిరంలో పెద్దలుగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతారు. మందిరంలో దేనికంటే దేనికి మనం ఉపయోగించకూడదు. మీటింగ్స్ పెట్టడానికి కూడా బయట అవుట్ సైడ్ పేదల మీటింగ్స్ పెట్టుకోవాలి. సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్స్ మాత్రమే మనం సంఘంలో జరిగించాలి. సంఘానికి సంబంధించిన వాటి మాత్రమే చేయాలి. కానీ వేరే ఎవరెవరో ఏదేదో ప్రోగ్రామ్స్ పెడితే అవి చేస్తే దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. ఇక్కడ కళ్యాణ మంటపం ఉంది, అక్కడ కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ చాలామంది మందిరంలోనే ఏదంటే ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం అది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడింది. కాబట్టి ప్రార్థనా మందిరంగా దేవునికి మహిమకరంగా మన జీవితాలు దేవునికి సమర్పించుకొని ఆత్మకు, మనసుకు, శరీరం ఇలా కల్మషం నుండి పవిత్రంగా చేసుకొని పరిశుద్ధుల నుంచి అతి పరిశుద్ధంలోకి మనం పోతాం. దేవుని తీర్పు దినమందు నిర్దోషమైన సంఘంగా, నిష్కలంకమైన సంఘంగా, మహిమల గల సంఘంగా దేవుడు మన సంఘాలను తయారు చేయుగాక.
అందుకనే అధ్యక్షులుగా ఉండేవారు ఎవరు పడితే వారు ఉండకూడదని తేటగా వాక్యంలో సెలవిచ్చారు. వాక్యంతో నింపబడిన వాళ్ళు అధ్యక్షులుగా ఉంటే, వాక్యంతో నింపబడిన వాళ్ళు మరి సంఘంలో ఉన్నటువంటి అధికారులు ఏ పనైనా పరిచయ కానీ ఏదైనా వాక్యంతో నింపబడిన వాళ్ళు ఉంటే సంఘాలు మంచిగా అభివృద్ధి అవుతాయి. లేదంటే సంఘంలో ఉన్న యూత్ పాడైపోతారు. యూత్ పాడవడం బట్టి ఆ సంఘానికి చెడ్డ పేరు, ఆ ఊరికి ఆ దేశానికి కూడా చెడ్డ పేరు. కొన్ని దేశాలు కూడా దేవుడు నాశనం చేసినట్టు చూస్తున్నాం. దేవుని మందిరమును అపవిత్రపరిస్తే దేవుడి దేశాలనే నాశనం చేశారు. యెహోషువలో చాలా ఉంది, ఆమోస్లో చాలా ఉంది ఈ లేఖన భాగాలు. కాబట్టి గుర్తించి మన మందిరమును పరిశుద్ధంగా ఉంచుకుందాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. 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 1-5 నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు ఉండువారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితేరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితేరో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీతగానమును దానిలో వినబడను. నా ప్రజలారా నా మాట ఆలకించుడి. నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశం నా యుద్ధ నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయించును. యేసయ్యా నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు. అంటే మరి అన్నను అక్క వాళ్ళ యొక్క బంధువులు, హైమావతి వాళ్ళ యొక్క ఆడపడుచులు, వాళ్ళ యొక్క మరి పెద్దమ్మల చిన్నమ్మలు అందరిని బట్టి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగం మరొకసారి చదువుకొని ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. 51వ అధ్యాయము 1వ వచనం. దీన్ని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండి వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితుందో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడి ప్రత్యేక రీతిలో హైమావతికి మీరు ఇచ్చిన చక్కటి పాపను బట్టి మేము స్తుతిస్తున్నాం తల్లి. గర్భంలో నింపబడక మునిపే మీరు ఆ బిడ్డను మా తల్లి ఎరిగి ఉంటున్నారు ప్రభా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని మీరు సెలవిచ్చారు. సుఖమైన ప్రసవం ఇచ్చారని కృతజ్ఞతగా ఇలాగ నా ప్రభా ఆరాధన జరుగుతుండగా మీ నామం మీ రక్తం మీరు ప్రోక్షించండి దేవా. మీ యొక్క పరలోకపు ఆశీర్వాదాల చేత చిన్ని బిడ్డలో ప్రోక్షించండి తండ్రి. కుమార శ్రేయక దేవుని దీవెన అబ్రహాం ఇస్సాకి యాకోబులతో మెండుగా చిన్ని బిడ్డ ప్రోక్షించండి దేవా. చదువున లేఖన భావం ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింప చేయదుగాక. మనుషాత్మ అపవిత్రాత్మ ఏసునామమున గద్దించి పాతాళాలకు బంధించుదుగాక.
దైవ వర్షం ఈ సమయంలో ఇవ్వడం నిజంగా అది బ్లెస్సింగ్, పరలోకపు దీవెనలు ఆవిడ పైన ఉన్నవి అని మా తండ్రి మీరు వర్షం ఇచ్చారు. అలాగనే నా ప్రభు మేము క్షేమంగా వెళ్ళడం కోసం మీరు వర్షం ఆపినందుకు కూడా మీకు మరొకసారి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవ ఆకాశం మహాకాశం పట్టజాలనంత తండ్రివి, మీరు ప్రతి ప్రార్థన ప్రతి ఆలోచన మా తండ్రి మీ అర్థంలో మీరు ఉంటుంది. మీ ఆలోచన మీరు మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తానికి లోపడటానికి మీకు దయచేయండి దేవా. మీ విధేయత మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని మీరే మహింపరచుకోమని, ప్రతి ఒక్క కుటుంబంలో మీ జ్ఞానాత్మతో నింపమని, చదువున లేఖన భాగం మా తల్లి మా అందరి చూతలో ఫలింపచేయమని, మమ్మల్ని మా ఆత్మను మీ చూతలకే సమర్పిస్తూ మరి అంబేద్కర్ మా తల్లి హైమావతి మైటీ వెపన్స్ గా మీరు భవిష్యత్తులో సంఘంలో ఎక్కడున్నా నీ నామ ఘనతతో మీరు వాడుకోమని, మరి అంబేద్కర్ వారి తండ్రి కూడా సంఘ పెద్దగా సంఘంలో ఉంటుండగా కృపాస్థానం దయచేస్తాను అన్నని మీరు ఆశీర్వదించండి. అలాగనే వాళ్ళ అక్కను కూడా అంతే, ఆమె ఉన్న అత్తగారింట్లో ఆమె బయట వెప్పనుగా వాడబడిలాగా కృప దయచేయమని నా జయిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం చదువుకుంటే ప్రత్యేకంగా ఏ తండ్రి అయిన దేవుడు ఆలోచించండి అంటున్నాడు, తర్వాత ఆలకించండి. ముఖ్యంగా మనం దేవుని మాట దేవుని ఆలోచన ఏంటి అని అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సొంత ఆలోచనలు సొంత తలంపులొద్దు, ఆలోచించాలి. మనం ఆలోచించడానికి ముందు ఆలకించాలి. అంటే దేవుని యొక్క మాట ఏంటి అని వినాల స్వరం. దేవుని స్వరాన్ని వినే పిల్లలు దేవుడు ఏం చెప్తే అదే చేస్తారు. కొన్ని విషయాలు నాతో షేర్ చేస్తుంటది హైమావతి, టీచర్ ఇది చేయాలన్నా ఇది వద్దా అంటే, నేను వద్దా అంటే వెంటనే మానుకుంటాడు. చేయ మా పరిస్థితి కాకపోతే వెంటనే ఎట్లాంటి పరిస్థితులు లేదు నువ్వు ప్రార్థన రావాల్సిందే అంటే కూడా నిండు చూడాలన్నా కూడా ప్రార్థనకు వస్తుంది. అలాగే ఎంత సిచ్యువేషన్ ఉన్నా కూడా పడ్డేపాటి నుంచి వచ్చి ఇక్కడ వాక్యం చెప్పిపోతుంటాడు. అంటే దేవుని యొక్క స్వరం ఆమె వినగలుగుతుంది కాబట్టి దేవుని చిత్తానికి తను ఎప్పుడైతే విధేయత చూపిందో అప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు అంటే అన్ని ఆశీర్వాదాలు. ఇక్కడ మనం అబ్రహాంను శారాని ఎందుకు తీసుకున్నామంటే అబ్రహాంకు అసలు ఏమి పిల్లలే లేదు. అసలు కనీసం మనకు ఆడపిల్లలు ఇచ్చినారు, మగ పిల్లలు ఇచ్చినారు ఎవరో ఒకరు కదా, వారిని బట్టి దేవుని స్తుతించాలి. పిల్లలే లేని వాళ్ళు ఎంత గగ్గోలు పెట్టున్నారు. ఎవరిచ్చినా దేవుని గర్భఫలమని మనం ఎప్పుడైతే అనుకున్నామో ఆ పిల్లలు ఆడపిల్లలైనా మగ పిల్లలాగానే జీటైన విధానంలో ఉంటారు. సునీల్ ఎస్ఐ మనం మీకంతా సిఏ, ఇప్పుడు సిఏ అయినాడు. సునీల్ అనేవాడు, అక్క మళ్ళా ఆడపిల్ల కంటే ఏం దిగులు చేయదు, ఈ పిల్ల దిగుదా గోత్రం సింహంలాగా అయితే చూడు కాలేదని. ఇప్పుడు ఆ మిగతా ఇద్దరు పిల్లల కంటే ఈ పిల్లనే హైలైట్ అయింది. ఎంత జ్ఞానవంతురాలంటే అంత జ్ఞానవంతురాలు. ఇప్పుడు కూడా చెప్తున్నానండి నిజంగా, ఇప్పుడు ఈ పాపం దేవుడు ఎంతగా బ్లెస్ చేస్తా అంటే అలాగని పెళ్లికి తక్కువ దీవెనలు లేవు, ఆమె కూడా ఉన్నాయి. ఆమె దీవెనలు ఆమెకే, ఈమె దీవెనలు ఈమెకే. ఫస్ట్ వన్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఎక్కువనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పాపను కూడా దేవుడు మంచిగా దేవుడు వాడుకుంటాడు. అందుకనే దేవుడు ఏమంటున్నా అంటే ఏ బండ నుండి చెక్కబడితే దాన్ని ఆలోచించాడు. బండ నుండి అంటున్నాడు అక్కడ. తర్వాత మిమ్మల్ని కనిన చారాలు అంటున్నాడు. బండ అంటే ఏసయ్య. ఏసయ్య నామంలో తండ్రి అయిన దేవుని ద్వారా దేవుడు తన యొక్క ఎముకను ఆమె గర్భంలో వేస్తే పాప పుట్టింది. అదే లేదా బాబు పుట్టాడు. దేవుని యొక్క ఎముకను మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అందుకని మిమ్మల్ని కనిన చారాను ఆలోచించుడే అన్నాడు. దాంట్లో ఇన్నర్ మీనింగ్ ఏంటంటే మనం సామాన్యంగా ఎవరినైనా పిలిచేటప్పుడు అందరినీ కూడా ప్రతి దాంట్లో అమ్మ 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 అని వస్తారు. కానీ పురుషులకు రాదు. చూడండి, పురుషులకు ఏమవుతుంది, జేజినానా అని అంటారు, లేదా చిన్నానా లేదా పెద్ద నాయన మామయ్య అంటారు. బావలను నాయన అనే అర్థం వస్తుందా, రాదు. అదే వదినలను ఏమవుతుంది, వదినమ్మ. అత్తలను అత్తమ్మ అంటారు, అమ్మమ్మ, నాయనమ్మ. ఇంకా వీళ్ళని ఎవరినైనా చూడాలి, చిన్నమ్మ పెద్దమ్మ. అమ్మ అనే పదము ఎంత మాధుర్యమైంది. దేవుడు కంటి పాపలాగా మనం కాపాడుతాడు. ఒకటి. రెండవది, ఈ ఆడపిల్లలు అనే వాళ్ళు తల్లి ఇలాంటి ప్రేమను పంచుతారు అనేది ఒక అర్థం. ఏ విషయంలోనైనా కూడా తల్లిదండ్రులకు కానీ అన్నదమ్ములకు కానీ ప్రేమ పంచుతారు వాళ్ళు ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే ఊరికే ఎక్కడ ఆడ ఉంటారని చెప్పి తక్కువ అంచనా ఇస్తారు. వాళ్ళు ఆడ ఉన్నా కూడా ఇక్కడున్న తమ్ముళ్ళ పైన ఎంత ప్రేమ. మరి ఆమె వాళ్ళ అక్క తమ్ముడి మీద ఎంత ప్రేమతో చూడు. ఇంట్లో ఆమెకి ఎన్నో పనులు ఉంటాయి, కానీ అక్కడున్నా కూడా తమ్ముడి గురించి ఆలోచిస్తుంటారు ఆడపిల్లలు. మగ పిల్లలు పెళ్ళయిందంటే మీరు ఎవరినన్నా తీసుకోండి, తక్కువ ఆడపిల్లల గురించి ఆలోచించారు. కొందరు ఆలోచిస్తారు కానీ తక్కువ. కానీ ఆడపిల్లలు అయితే ఎంత మంచి భర్త ఉన్నా తమ్ముడు గురించి ఆలోచిస్తారు. తమ్ముడు బాగుంటే సంతోషపడతారు, తమ్ముడు సరిగా లేకపోతే బాధపడతారు. అదే ఇప్పుడు వాళ్ళ భర్త వైపు వాళ్ళు బావలు మద్దులు
వాళ్ళు లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు గద్దిస్తారు. మా వీళ్ళు గద్దించేంత ఇది కూడా ఉండదు. గద్దిస్తే కూడా వాళ్ళు లోబడరు కదా. ఇప్పుడు బావ సరిగా లేకుండా లేదా ఇంకా మద్దతు సరిగా లేకపోతే మా వద్ద ఏం చెప్తారు. అదే తమ్ముడు చూడండి, అక్క బావ ఉండి వాళ్ళిద్దరు గద్దిస్తే ఎంత లోబడతారు. బావ అంటే ఎంత గౌరవిస్తారు. అది ఆడపిల్లలు ఎక్కడున్నా కూడా ఒక ప్రేమను పంచిపెడతారు. అందుకనే తండ్రి అనే దేవుడు కూడా స్త్రీని ఎంతగానో గౌరవించాడు. అందరినీ అమ్మ 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 అనే పదంతోనే పిలిచి తర్వాత ఇంకా ఇన్నర్ బీయింగ్ ఏంటంటే ఆడపిల్లలకి ఎంత ప్రాధాన్యత వాక్యంలో ఇచ్చాడంటే, అమ్మలారా నా కోసం ఏడవద్దండి మీకోసం అది అన్నాడే. కానీ అయ్యలారా నాకు అక్కడ ఏడ్చే శిష్యులు ఉన్నారు కదా, ఏడ్చే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, సోదరులు అంతమంది ఉన్నారు. యేసు ప్రభు ప్రేమించే వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. కానీ వాళ్ళందరినీ చూసి అలా అయ్యలారా నా కోసం ఏడవద్దండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అనలేదు. అమ్మలారా అన్నాడు. చూడండి, అమ్మ మనకు చిన్న పిల్లలు ఆడపిల్లలు అంటే తల్లి లాంటి వాళ్ళు అని యేసనే చెప్తున్నాడు. వాళ్ళు నీ బిడ్డ కాదు, నీకు తల్లి, రేపు నిన్ను ఆదరించడం తల్లి అనే మాట చెప్తున్నారు. నీ తల్లిలాగా నేను చూస్తుంది నీ బిడ్డ. ఎంత ఇదిగా నాయనమ్మ అమ్మమ్మ ఒక తల్లి వాళ్ళు వృద్ధులు అయిపోతే నిజంగా చూడండి ఇంట్లో మనమరాళ్ళు ఆ ముసలి వాళ్ళని చాలా ప్రేమిస్తారు. చాలా మంది మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, మగ పిల్లల కంటే కూడా ఆడపిల్లలు అమ్మమ్మని కానీ నాయనమ్మని కానీ చాలా ప్రేమిస్తారు. వాళ్ళకు కూడా ఆ ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఇక్కడ యేసయ్య తేజగా చెప్పాడు అమ్మలారా అన్నాడు. తర్వాత ఇర్మియా కూడా యేసు ప్రభుల వారి లాగానే ఇర్మియా కూడా ఏమంటాడు అంటే 9వ అధ్యాయం, అక్కడ మీకు అందరికి కంఠత వాక్యం తెలుసు, 9:17 ఏమని చెప్తాడు? రోదా చేయి స్త్రీలను గల స్త్రీలను ఏం చేయాలంట? పిలుచుకోవాలా. అంటే ఎందుకు అంటున్నాడు? మీ ఇంట్లో అందరు మగపిల్లలు ఉంటే వాళ్ళు సరిగా ఏడ్చారు. నువ్వు మీ ఇంట్లో లేకుంటే వేరే ఆడపిల్లని పిలుచుకో, వేరే ఆడపిల్లంతా నీ ఆడపిల్లలే కాబట్టి వాళ్ళని పిలుచుకొని వాళ్ళు మన కోసమే కన్నీరు కార్చాలి. ఒక అక్క తన తమ్ముడి కోసం, కుటుంబం కోసం, క్షేమం కోసం కానీ కన్నీరు కాస్తే దేవుడు వింటాడు. ఒక అక్క తల్లిలాగా కుటుంబం క్షేమం కోసం, ఆశీర్వాదం కోసం చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. అందుకే అక్కడ ఉంది, పిలువనం పని రోదన చేస్తున్న యుక్తిగల స్త్రీలను కనుగొనండి అన్నాడు. కనుగోవాలా? అంటే పిలువనంపాలంట. అదే రోదన చేయు మీ అన్నలను, మీ యొక్క బావలను, మీ మామలను, మీ జేజనాన్ని పిలువండి అన్నాడా? లేదు. రోదన చేసే స్త్రీల అమ్మమ్మ కావచ్చు, నాయనమ్మ కావచ్చు, అత్తమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, చిన్నమ్మ కావచ్చు, ఈరోజు పాపను మీరంతా బ్లెస్ చేయాలి. మీరు పాప కోసం బాగా ప్రార్థన చేయాలి. అప్పుడు ఆమె ఎంత మైతి వెపన్గా వాడబడుతుందో మీరే చూస్తారు. అందుకే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తేటగా ఆలోచించండి అన్న లేఖన భాగంలో ఇక స్త్రీల పాత్ర చాలా చాలా ఉంది. ఎకబేదే ధైర్యంతో మోషేను ఆ రోజు పెంచి పెద్ద చేయకపోతే ఇశ్రాయేలు జనాంగం అట్టుడిగిపోయేది. అలాగనే దెబోరా స్త్రీ ఒక పురుషునికి హెచ్చరిక చేస్తుంది, గద్దిస్తుంది, మంచి సేనాధిపతి. కానీ దెబోరా వస్తేనే నేను వస్తాను, లేకపోతే రానుంటాడు ఆయన. చూసారా ఎంత ఇది అంటే స్త్రీ ఎంత ధైర్యవంతురాలు అనేది వాక్యంలో. ఎక్కవేది అక్కడ ధైర్యంగా అన్ని జనుల మధ్య ఉన్న మోషేను ఎంత బాగా పెంచి పెద్ద చేశాడు. అలాగనే మనం చూస్తే ఎంత ఇదిగా ఈ యొక్క దెబోరా కూడా యుద్ధానికి వీరురాలుగా, అక్కడ యాయేలు కూడా మరి ఆ యొక్క శత్రువు సిసేరాను మరి లైన్ పరుస్తుంది. అంటే కన్నీటి ప్రార్థన ద్వారా అపవాది క్రియలు లైన్ అయిపోతాయి మన ఇంట్లో నుంచి. అదే కదా, అందుకే నా కోసం కాదు మీకోసం, మీ పిల్లల కోసం ఏడిస్తే వాళ్ళు షైన్ అవుతారు, వాళ్ళు దేవునికి మహిమకరంగా వాళ్ళు ఆస్వాదించబడతారన్న అర్థంలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ఇలాగా స్త్రీలు ఎస్తేరు కూడా అంతే. ఒక స్త్రీ ఆడపిల్లలు కదా నన్ను లెక్క చేయాలి అని అనుకోలేదు. ఎస్తేరు కూడా ధైర్యంతో మరి రాజు దగ్గరికి వెళ్ళింది. దేవుడు అద్భుత రీతిగా మరి గొప్ప కార్యం చేశాడు. యూద వంశమును కాపాడడానికి ఒక స్త్రీని దేవుడు వాడుకున్నాడు. ఈ సమయమందు ఈ బిడ్డను కూడా ఒక దెబోరా లాగా, ఒక ఎకబెడ్ లాగా, ఒక యాయేల్ లాగా, ఒక ఎస్తేర్ లాగా రాణిగా, దెబోరా అంటే రాణిగా, అలాగే ఇంకా దేవునికి మహిమకరంగా ఇంకా 62లో యెషయాలో చూస్తే దివ్యుల పవిత్రులైనటువంటి బిడ్డగా, తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి స్వకీయ సొత్తుగా దేవుడు వాడుకుంటాడు. యెషయా 62వ అధ్యాయంలో మనం చూస్తే 6 నుంచి కొన్ని వచనాలు చదవండి చివరిగా. చదవండి.
జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడు. జ్ఞాపకర్తలు అంటే దేవుడు ఒక తల్లి అయినా ఒక అమ్మమ్మన ఎవరైనా జ్ఞాపకం చేసుకొని పిల్లలు విశ్రమించకూడదు. తర్వాత ఆయన యెరూషలేమును స్థాపించు వరకు లోకమంతటి దానికి ప్రసిద్ధి కలుగచేయు వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తర్వాత తన దక్షిణ హస్తము తోడని బాహుబలం తోడని యెహోవా ఇలాగ ప్రమాణం చేశాడు. ఆయన దక్షిణ హస్తం నీ బిడ్డకు తోడుగా ఉంటుంది. తర్వాత ఇంకా నిశ్చయంగా ఇకను నీ ధాన్యం నీ శత్రువులకు ఆహారంగా ఇవ్వను. నువ్వు కష్టపడి మరి ఏదైతే చదివావో ఆ చదువుకు ఎప్పటికైనా ఫలితం ఉంటుంది. అంబేద్కర్ కానీ మరి హైమాకు కానీ మీ యొక్క దాని యొక్క కష్టార్జితం అన్యులు అనుభవించకుండా దేవుడు ఖచ్చితంగా కష్టంతో అయిన ఫలితం దేవుడు ఒక రోజు ఇస్తాడు. నీవు ప్రయాసపడి తీర్చిన ద్రాక్షారసంలో అన్యులు తాగరు. ధాన్యం కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మంటపములలో దాన్ని రాదురు. కాబట్టి ఈ సమయమందు వారి కష్టార్జ విద్యలో వారు ఎంత కష్టపడినారో ఆ కష్టానికి తగిన ఫలితం దేవుడిస్తాడు. వివాహంలో గుర్తుగా దేవుడిచ్చిన 2 పిల్లలు దేవుడి బాగా ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.